మమతా బెనర్జీ కనుక గెలిచి ఉంటే ఈరోజు రెండింటిని కలిపేసేవాళ్ళు. బార్డర్లే లేని ఒక కొత్త ప్రపంచాన్ని ఆవిడ నిర్మించి ఉండేవాళ్ళు. పాపం ఆమెకి వెస్ట్ బెంగాల్ ప్రజానికి ఎందుకు అవకాశం ఇలా భయపడ్డారేమో. లేకపోతే 25 ఏళ్ల పాటు పోలింగ్ బూత్ చూడని వెస్ట్ బెంగాల్ మహిళా లోకం మొన్న వచ్చి ఓట్లు వేశారు. వాళ్ళే నేరుగా చెప్తున్నారు టీవీలకి, పోలింగ్ బూత్ ఇలా ఉంటుంది, ఈవీఎంలు ద్వారా కూడా ఓటేయచ్చా, ఇలా అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏమైపోయారు? 25 లక్షల మంది 30 లక్షల మంది బయటకు వచ్చి కొత్తగా ఓటేశారు. మరేమో 96 లక్షల ఓట్లు పోయినాయని చెప్పేసి ఆవిడంటది. అందులో 27 lakhs ఏమో పెండింగ్లో హోల్డ్లో ఉన్నాయి. క్లెయిమ్ చేసిన వాళ్ళు 3 ఉన్నారు. మొత్తానికి జ్యుడిషియల్ ఆఫీసర్లు వస్తే వాళ్ళని బెదరగొట్టి వాళ్ళ మీద దాడి చేసే ప్రయత్నం. కొత్తగా ఇంకో జిల్లాలో పోలీసుల మీద దాడి. కౌంటింగ్ పూర్తయిన మరుసటి రోజు బీజేపీ విక్టరీ సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేసుకొని ఇంటికి వస్తున్న ఒక ఆయన్ని చంపేశారు అహోరా దగ్గర, ఒక బీజేపీ కార్యకర్తని. రెండో రోజు సందేశ్ ఖాళీలో మన సిఏపిఎఫ్ జవాన్ల మీద దాడి, వెస్ట్ బెంగాల్ పోలీసుల మీద దాడి. అండ్ మూడో రోజు ఏకంగా సువేందు అధికారి పిఏ చందనాథ్ అధికారి హత్య. అంటే ఎంత లాలెస్నెస్ పెరిగిపోయింది. అదే సువేందు అధికారి వాళ్ళ క్యాబినెట్ మీట్లో మాట్లాడింది కూడా ఏంటంటే లాలెస్నెస్ పెరిగిపోవడం. ఈ సొరంగాల వ్యవహారం బయటపడుతుందనే భయంతో ఆవిడ బీఎస్ఎఫ్ పరిధిని 15 కిలోమీటర్లకు మించి 45 కిలోమీటర్లకు విస్తరించకుండా అడ్డుపడ్డారు. ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేశారు ఇప్పుడు సువేందు. ఇట్స్ ఎ గ్రేటెస్ట్ డెసిషన్ వాళ్ళు తీసుకున్న దాంట్లో. ఎందుకంటే ఇక బంగ్లాదేశ్లో